ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరిగిందని జగన్మోహన్ రెడ్డి టైంలో కంటే తమ ప్రభుత్వం పన్నులు, శిస్తు అంటే ట్యాక్స్ ఇట్లా మిగతా విషయాలు ఎక్స్పోర్ట్స్ ఇలాంటి విషయాలు కూడా చాలా దూకుడుగా ఉందని కూటమి ప్రభుత్వం రీసెంట్గా కొన్ని లెక్కలు పెట్టి మరీ వివరించింది. ఎందుకంటే గతంలో రీసెంట్గానే జగన్ మీడియా కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేశారు కొన్నాళ్ళ క్రితం. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం పెరగట్లేదు, జగన్ టైంలో వచ్చిన రాబడి కూడా రావట్లేదు, చంద్రబాబు ఏమో ఆదాయాన్ని పెంచుతా అన్నారు, సంపద సృష్టిస్తా అన్నారు అంటూ చెప్పుకొచ్చారు. సో కానీ పెరగట్లేదు కదా అని తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు ఏం చేసిందంటే కూటమి ప్రభుత్వం కాదు గత 6 నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం భారీగా పెరిగిందని పెద్ద ఎత్తున లెక్కలు చెప్పడం మొదలెట్టారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినా కూటమి ప్రభుత్వం చేసినా ఎప్పుడైనా స్టాట్స్, గణాంకాలు అవి కూడా కరెక్ట్గా ఉన్న లెక్కలు అనేవి చాలా ఇంపార్టెంట్. దేశానికైనా రాష్ట్రాలకైనా స్టాటిస్టిక్స్ ఫైనల్గా నిజమైన స్టాట్స్ అవ్వాలి. అది కూడా మ్యానిపులేటెడ్ కాదు. కాంగ్రెస్ టైంలో మ్యానిపులేట్ చేసేవారు, బీజేపీ టైంలో విపరీతంగా మ్యానిపులేట్ చేస్తున్నారు, జగన్ టైంలో మ్యానిపులేట్ చేశారు, చంద్రబాబు టైంలో అంతకుముందు 2014-19 చేశారు, కేసీఆర్ టైంలో మ్యానిపులేట్ చేశారు, రేవంత్ టైంలో మ్యానిపులేట్ చేశారు. నెంబర్స్ని కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేసేస్తుంటారు. సరే, మ్యానిపులేషన్ నెంబర్స్ కాకుండా ఒరిజినల్ నెంబర్స్ అనేవి జనాలకు చూపిస్తాం వల్ల మాత్రమే మనం ప్రభుత్వం కానీ దేశం కానీ ఎంత పురోగతికి వెళ్తున్నాం, ముందు మన బతుకులు ఎట్లా వెళ్తున్నాయి అనడానికి ఇది ప్రోగ్రెస్ కార్డు. రీసెంట్గా కూటమి ప్రభుత్వం కొన్ని నెంబర్లు బయటపెట్టింది, చాలా పెద్ద నెంబర్స్ చెప్పింది, అయితే గణాంకాలతో సహా చెప్పింది. ఇవన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియాలో వచ్చాయి. అయితే ఇక్కడ అతిపెద్ద సమస్య ఎదురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి సర్కారులో కూటమి ప్రభుత్వం పడిపోయింది అని తెలుగుదేశం అభిమానులు నమ్ముతున్నారు ఈ పాయింట్లో. నిజానికి వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి కూడా సర్కార్ని ఇరకన పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ లెక్కల్ని మొదట వాళ్ళు బయటపెట్టినట్టు చెప్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ మొత్తం, ఇన్కమ్ మొత్తం తగ్గిపోయిందని, అదే జగన్ అయ్యింటే వెల్త్ను సృష్టించేసి పథకాలను అమలు చేశారని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ప్రభుత్వం ఏంటంటే సైలెంట్గా ఉండకుండా అకౌంటబిలిటీకి వెళ్ళింది. నిజంగా వెళ్ళాలి, ఏ ప్రభుత్వమైనా ఇట్లా అకౌంటబిలిటీకి వెళ్ళటాన్ని నేను డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాను. అయితే ఇక్కడ ఈ టీడీపీ వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే సైలెంట్గా ఉంటే సరిపోయేది, కానీ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంపద మేము పెంచుతున్నాము అని చెప్పడంలో భాగంగా వైసీపీ వ్యూహానికి ట్రాప్లో వీళ్ళు పడిపోయారు అనే మాట టీడీపీ అభిమానుల నుంచి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఆదాయాన్ని వీళ్ళు సంపాదించారు అని చెప్పుకుంటున్నారు కదా, మరి సంపాదించుకున్నప్పుడు సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయట్లేదమ్మా అని ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ప్రతిపక్షాల నుంచి వచ్చింది. అంతే కదా, ఆబ్వియస్లీ మంచి క్వశ్చన్ అది. అక్కడ టీడీపీ వాళ్ళ ట్రాప్లో పడిపోయింది అనే ఫీలింగ్ తెలుగుదేశం అభిమానులకి వచ్చింది. దానికి మరి మీ సమాధానం ఏంటి అనే క్వశ్చన్ ఉంది. అయితే సంపద సృష్టించిన దాంతో కాదు జగన్మోహన్ రెడ్డి పథకాలు పంచింది, అప్పు కూడా చేసి పంచారు. అయినా ఆయనకి పోటీగా ఈయన కూడా అప్పులు చేస్తున్నాడు, అయినా కానీ నేను ఎందుకు ఇవ్వట్లేదు అనే క్వశ్చన్స్ కూడా వైసీపీ వైపు నుంచి వస్తాయి ఆ మాట అన్నప్పుడు. సో ఇది అట్లా టీడీపీ జగన్ ట్రాప్లో వైసీపీ ట్రాప్లో టీడీపీ ప్రభుత్వం పడిపోయిందని అనుకుంటున్నారు టీడీపీ అభిమానులు. అయితే నా ఫీలింగ్ ఏంటంటే వీళ్ళ ట్రాప్లో వాళ్ళ ట్రాప్లో వీళ్ళు అప్పుడప్పుడు మాత్రమే పడతారు. ఎప్పుడన్నా ఒక్కసారి జగన్ ట్రాప్లో చంద్రబాబు ట్రాప్లో జగన్ పడతారు. కానీ 365 రోజులు 5 సంవత్సరాల పాటు ఎవరు అధికారంలో ఉన్నా గడిచిన 30-40 సంవత్సరాలుగా మనం పడుతున్నాం వీళ్ళ ట్రాప్లో. మోడీ ట్రాప్ అనండి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ట్రాప్ అనండి, మన్మోహన్ సింగ్ ట్రాప్ అనండి, రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరి రేవంత్ రెడ్డి, కేసీఆర్, వీళ్ళందరి ట్రాపుల్లో మనం పడుతున్నాం. గడిచిన 30-40 సంవత్సరాలుగా మేమురా నాయన మీ ట్రాపుల్లో పడుతుంది, మిమ్మల్ని నమ్మి మీరేదో ఓడబడుస్తారని మీకు ఓట్లేసి ఒకసారి ఈడికి, ఒకసారి ఆడికి, ఒకసారి ఇంకొకటికి అట్లా ఓట్లేసి గెలిపించుకొని ఇట్లా మా నెత్తిని మిమ్మల్ని పెట్టుకొని ట్రాప్లో కాదు, మేము నిజానికి పడిన ట్రాప్లో కాదు, డ్రైనేజ్లో పడ్డాం. మిమ్మల్ని నమ్ముకుని మీలాంటి నాయకులు అధికారం మాత్రమే పరమావధిగా, ప్రజలు ఏమైపోయినా పర్లేదని 1% మాత్రమే మంచి చేసి దాన్ని 10-15 సంవత్సరాలు చెప్పుకొని 99 నాశనం చేసేసి మమ్మల్ని, కనీసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు, రోడ్లు ఉండవు, చదువుకునే పిల్లలకి భవిష్యత్తు ఉండదు, ఉద్యోగాలు ఉండవు, రేట్లు పెరిగిపోతుంటాయి. ఒక చోట నుంచి ఇంకొక చోటికి బండి మీద వెళ్ళాలి అంటే విపరీతమైనటువంటి పెట్రోల్ రేట్లు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి మేము. పోనీ మామూలుగా సైకిళ్ళు తొక్కుని వెళ్దామంటే వాతావరణం అనుకూలంగా ఉండదు. అలా ఉండకుండా ఉండడానికి కూడా మీరే కారణం. మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ అంతా క్రియేట్ చేసేది మీరే, అంత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసేది మీరే. అదానీలని, అప్పట్లో టాటాలని, ఇంకొక బిర్లాలను ఎత్తున పెట్టుకుంది కాంగ్రెస్ అయితే, ఆ తర్వాత అదానీని, అంబానీని ఎత్తున పెట్టుకుంది నరేంద్ర మోడీ బ్యాచ్. మేము 40 సంవత్సరాలుగా రాజకీయ నాయకుల ట్రాపులో పడిపోయి మా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది మేము. మా ట్రాపులతో పోల్చుకుంటే మీ ట్రాప్ అసలు అబ్బాయి బావగారు బాగున్న కోట శ్రీనివాసరావు అంటాడు చూసారా, నా ఎదవతనంతో పోల్చుకుంటే మీ ఎదవతనం అంటారా అబ్బాయి అంటాడు. అలాగా మమ్మల్ని మీరు చేసే ఎదవతనంతో, ట్రాపులతో, డ్రైనేజీల్లో మీరు మమ్మల్ని కుక్కి తోస్తున్న ఎదవతనంతో పోల్చుకుంటే అసలు మీది అసలు ట్రాపే కాదు గురు.